ఏంటో అందరూ కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తూ ఉంటారని కొంతమంది ఫీల్ అయిపోతూ ఉంటారు. మేబీ వాళ్ళకి కరివేపాకు టేస్ట్ ఇంకా యూజెస్ తెలియకపోవచ్చండి. ఏం పర్వాలేదు. ఒకసారి ఈ డిష్ అయితే ట్రై చేసుకొని తినేయండి. చాలా బాగుంటుంది. మన హెయిర్ గ్రోత్ బాగుంటుంది. హెయిర్ షైనీగా కూడా ఉంటుంది. ఏంటి ఆ డిష్ అనుకుంటున్నారా? 10 మినిట్స్లో సింపుల్గా చేసుకునే కరివేపాకు రైస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, కొంచెం మిరియాలు, ఒక ఎండుమిరపకాయ, చిన్న చింతపండు, ఒక అల్లం ముక్క, గుప్పెడు కరివేపాకులు ఇవన్నీ కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకొని కరివేపాకు మనకి క్రిస్పీగా అయిపోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక ఒక మిక్సీ జార్లో తీసుకొని లైట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బరకగా అయితే అవ్వాలి. చాలా బాగుంటుంది ఈ పొడి. వేడి వేడి ఇడ్లీలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇంకా మనం అన్నం అయితే తాలింపు పెట్టేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక అందులోనే కొంచెం ధనియాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయలు, పల్లీలు, శనగపప్పు, కాజు ఇవన్నీ వేసుకుని ఫ్రై అయ్యాక అందులో ఈ పొడిని యాడ్ చేసుకుందాము. అందులోనే రైస్ని కూడా యాడ్ చేసుకుని సాల్ట్ వేసుకొని లైట్గా కలిపేసుకుంటే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.